హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి లక్షల్లో అప్లై చేసే అభ్యర్థులు అయితే ఉంటారు. సో కొత్తగా ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో సో నోటిఫికేషన్ గురించి వాళ్ళకి పూర్తిగా తెలీదు, క్లారిటీగా తెలీదు. డిగ్రీ మీద ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత మనకి కాంపిటీషన్ ఉంటుంది, ఎంతమంది అప్లై చేస్తున్నారు, అలాగే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే మాకు తెలిసింది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలిసిన తర్వాత ఎగ్జామ్కి ఏం చదవాలి, ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏం చదవాలి, మెయిన్స్ ఎగ్జామ్కి ఏం చదవాలి, ఏ అంశాల మీద మనం బాగా చదివితే మనకి ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఈ అన్ని విషయాలను కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది. టోటల్ అన్ని అంశాలను కూడా ఈరోజు వీడియోలో నేను మీకు అందిస్తున్నాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాము, సిలబస్ డీటెయిల్స్ తెలుసుకుందాము, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాము, దాని వెబ్సైట్స్ తెలుసుకుందాము, అలాగే డేట్స్ తెలుసుకుందాము, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న లైక్ అయితే మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. నా ఛానల్లో నేను ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చేలా ఉంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో మనము ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సివిల్స్కు మీరు సిద్ధమవుతున్నట్లయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి జాబ్ గ్యారంటీగా వస్తుంది అంటే, మనకు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022 గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేసారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తొలి దశ ప్రిలిమ్స్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కూడా అయిపోయింది. జూన్ 5వ తేదీ మనకి ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. సరైన ప్రణాళికలో అడుగులు వేస్తే విజయం అనేది మన సొంతం అవుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉద్యోగార్థులకు పరిచయం అక్కర్లేని పేరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష ఇది. ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు, సమాజంలో హోదా, గౌరవం, ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత ఇవన్నీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు సొంతం. అందుకే సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే తపనతో ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. తాజాగా సివిల్ సర్వీసెస్ 2022 నోటిఫికేషన్ అయితే వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ అయితే చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సివిల్స్ లక్ష్యంగా చేసుకున్నటువంటి అభ్యర్థులుకి ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ ఏంటి, అలాగే పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్ ఇవన్నీ మనము చూసుకుందాము. సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు లక్షల్లోనే ఉంటారు కాబట్టి. అలాగే నోటిఫికేషన్ రాగానే ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్పై దృష్టి సారించాల్సిన సమయం అయితే ఆసన్నమైపోయింది, వచ్చేసింది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పోస్టులు అయితే పెరిగాయి. సివిల్స్ 2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించిందండి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పోస్టుల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా సివిల్స్ పోస్టుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తుంది. 2021లో 712 పోస్టులు, 2020లో 796 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. దాదాపు ఎంతమంది అప్లై చేసి ఉంటారు? 10 లక్షల వరకు అయితే మనకి పోటీ అనేది ఉంటుంది. సివిల్స్కు ఏటా దాదాపు 10 లక్షల మంది వరకు దరఖాస్తు అయితే చేసుకుంటారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున 5 లక్షలకు పైగానే. దీంతో వందల్లో ఉండే పోస్టుల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చండి.
మొత్తం ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే 3 దశలుగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం 3 దశలుగా నిర్వహిస్తున్నారు. అవి తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవ దశ మెయిన్ ఎగ్జామినేషన్, చివరి దశ పర్సనాలిటీ టెస్ట్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రిలిమినరీ మనకి ఎలా కండక్ట్ చేస్తారు? తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లుగా ఉంటుంది. అది పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు 200 మార్కులండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు 200 మార్కులు. పేపర్ 2 ఆప్టిట్యూడ్ టెస్ట్ 80 ప్రశ్నలు 200 మార్కులు. ఇలా మొత్తం 400 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహిస్తారండి. నెక్స్ట్ ప్రిలిమినరీ పేపర్ 1 జనరల్ స్టడీస్లో నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులను సాధించిన వారిని, ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ సాధిస్తారో, అంటే దీనికి ఓబీసీకి ఇన్ని మార్క్స్ అయితే సరిపోతుంది అని అలా ఉండదండి. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నైతే వస్తాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళైతే మనల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. తదుపరి దశ మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఎవరికైతే కట్ ఆఫ్ను బట్టి ఎక్కువ మార్క్స్ వస్తాయో ప్రిలిమినరీ పేపర్ 1లో, సో వాళ్ళని పేపర్ 2 మెయిన్స్కి ఎంపిక చేస్తారు. అలాగే పేపర్ 2లో కనీసం 33% మార్కులను సాధించాలనే నిబంధన కూడా ఉందండి. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒక్కొక్క పోస్ట్కి 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 12.5 అంటే ఒక పోస్ట్కి 12 మంది చొప్పున లేదా 12.5 మంది చొప్పున ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ప్రిలిమ్స్లోనే మనకి ఈ ఎంపిక ప్రక్రియ అనేది 1:12 నిష్పత్తిలో జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు? సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండవ దశ మెయిన్ ఎగ్జామినేషన్. ఇందులో 2 లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, అలాగే 4 జనరల్ స్టడీస్ పేపర్లు, 2 ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ ఎగ్జామ్లో 2 లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపరు, 4 జనరల్ స్టడీస్ పేపర్లు, 2 ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. అర్హత పేపర్లలో పేపర్ 1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు, పేపర్ బి ఇంగ్లీష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. చూడండి, అర్హత పేపర్లలో పేపర్ 1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు అంటే హిందీ అండి, పేపర్ బి ఇంగ్లీష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే, అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్లను మూల్యాంకనం చేసి మెరిట్ జాబితా రూపొందిస్తారు. అంటే ఈ 2 పేపర్లలో కూడా మీకు మెరిట్ మార్క్స్ అయితే రావాలి. కనీస అర్హత మార్కులు ఏవైతే ఉంటాయో అవైతే మీకు కంపల్సరీ రావాలి. అలా అయితేనే మిగతా పేపర్లు ఏ పేపర్లు అయితే ఉంటాయో ఆ పేపర్లు రాస్తే మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది, పరిగణలోకి తీసుకుంటారంట. నెక్స్ట్ తప్పనిసరి పేపర్లు ఏంటేంటి? ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు, 4 జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కొక్కటి 250 మార్కులకు చొప్పున కండక్ట్ చేస్తారు. అలాగే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి 2 పేపర్లు ఒక్కొక్కటి 250 మార్కులకు చొప్పున అడుగుతారు. జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్హత పేపర్లు పేపర్ 1 పేపర్ బి అనేవి 300 మార్కులు 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. తర్వాత తప్పనిసరి మార్కులు వచ్చేసరికి జనరల్ ఎస్సే పేపర్ 250 మార్కులు, 4 జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కొక్కటి 250 మార్కులు చొప్పున అంటే 4 పేపర్లకి 1000 మార్కులు. నెక్స్ట్ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచి 2 పేపర్లు వస్తాయంటండి. 2 పేపర్లు ఒక్కొక్కటి 250 మార్కులు అంటే ఆ 2 పేపర్లకి కలిపి 500 మార్కుల చొప్పున మనకి అడగడం అయితే జరుగుతుంది. మొత్తం 7 పేపర్లండి. మొత్తం మెయిన్ ఎగ్జామ్స్ 7 పేపర్లలో 1750 మార్కులకు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో అంటే చేతి రాత విధానంలో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ మాత్రమే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష మొత్తం డిస్క్రిప్టివ్ ప్రోగ్రాంలో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్కి 2 లేదా 3 సెలెక్ట్ చేస్తారు. దేనికి? ఇంటర్వ్యూకి. పర్సనాలిటీ టెస్ట్ 1:2 ఆర్ 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్కు కేటాయించే మార్కులు ఎన్ని? 275 మార్కులు మీకు పర్సనాలిటీ టెస్ట్కి కేటాయిస్తారండి.
నెక్స్ట్, పర్సనాలిటీ టెస్ట్లో ప్రతిభ చూపితే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. మీకు ఇంకా ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్లో మీరు ప్రతిభ చూపిస్తే అప్పుడు మెయిన్స్ని ఈ పర్సనాలిటీ టెస్ట్కి వచ్చిన మార్క్స్ని కలిపి అప్పుడు మీకు తుది విజేతలను అయితే ప్రకటించడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇప్పుడు ప్రిలిమ్స్లో నెగ్గాలంటే మనం ఏం చేయాలి, ఏం చదవాలి చూసుకుందాం. సివిల్స్ ప్రిలిమ్స్లో నెగ్గాలంటే అభ్యర్థులు ప్రిలిమ్స్లోని 2 పేపర్లకు 2 ప్రత్యేక ఊహాలతో అడుగులు వేయాలి. 2 వేరువేరు విధానాలతో అయితే మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్గా నిర్వహించే పేపర్ 1లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్ సిసాట్లో రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, 10వ తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపై అవగాహన అయితే ఏర్పరచుకోవాలండి. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం, గత 3-4 ఏళ్లుగా కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్ కోర్ టాపిక్స్తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక టాపిక్, లతా మంగేష్కర్ గారి టాపిక్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఆవిడ తాలూకా పుట్టు పూర్వోత్తరాలను గురించి కూడా మనము చూసుకుంటూ చదువుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ మొత్తం కవర్ చేయాలి అని అర్థం. మీకు అర్థమైంది కదా. సో ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో మనం తీసుకున్నామంటే దానికి సంబంధించి చరిత్రను కూడా మనం తీసుకోవాలి అని దాని యొక్క అర్థం అండి. అంటే కరెంట్ అఫైర్స్ని ఓల్డ్ టాపిక్స్తో కూడా మనం కన్వర్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్, అనుసంధాన వ్యూహం. సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది, చెప్పాను కదా ఇప్పుడే. సో నెక్స్ట్ ఏముంది, డిస్క్రిప్టివ్ అప్రోచ్ అండి. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ అప్రోచ్ అంటే మనకి మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్లో ఉంటుందని చెప్పాను కదా. సో ప్రిలిమినరీ పరీక్ష 2 పేపర్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, కానీ అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు. ప్రిలిమినరీ పరీక్ష ఓన్లీ ఆబ్జెక్టివే కదా, సో మనకి ఆబ్జెక్టివ్లో నేర్చుకుంటే సరిపోతుంది అనే ఆలోచన మాత్రం ఉండకండి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామినేషన్ మీకు డిస్క్రిప్టివ్లో ఉంటుంది కాబట్టి మీరు ఏం నేర్చుకున్నా సరే మేము డిస్క్రిప్టివ్లో అయితే చేయగలమా అనే ఒక ఆలోచనతో మీరు చదువుకోవాలి. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన ప్రామాణిక మెటీరియల్లో ఉండేటువంటి అన్ని కోణాలపై కూడా మీరు స్పష్టత పెంచుకోవాలి. నెక్స్ట్, ఈ సబ్జెక్టులపై కొంచెం ప్రత్యేక దృష్టిని సారించండి. ఆ సబ్జెక్టులు ఏంటి? ప్రిలిమ్స్లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన అంశాలు జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారినటువంటి పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు కూడా మనము తెలుసుకోవాలి. అలా అయితేనే మనకి మంచి మార్క్స్ అనేవి సాధించగలుగుతాం. నెక్స్ట్ ఏం చేయాలి? పేపర్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అర్హత పేపర్గానే పేర్కొంటున్నటువంటి పేపర్ 2 యాప్టిట్యూడ్ టెస్ట్ పైన అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33% మార్కులు సాధిస్తేనే పేపర్ 1ను మూల్యాంకనం చేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని ఆధారంగా మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్ 2 కోసం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్లపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోండి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 10వ తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్, ప్రధానంగా అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలపై పట్టు అయితే సాధించవలసి ఉంటుంది.
నెక్స్ట్ ఇది కూడా మెయిన్తో అనుసంధానం చేసుకోవాలి. సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్తో పేర్కొన్నటువంటి అంశాలను మెయిన్ ఎగ్జామ్తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. అంటే ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ని మనం పూర్తిగా కవర్ చేసేసేలా చదవాలి. డిస్క్రిప్టివ్ టైప్లో ఇస్తే మేము రాయగలమా అన్న ఉద్దేశంతో మీరు చదవాలి. మెయిన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు కూడా ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో నిర్దేశించిన భాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్టులను డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదివితే మెయిన్స్ కూడా చాలా ఉపయోగం అనేది ఉంటుందండి. ఒక టాపిక్ను నేపథ్యంతో పాటు సమకాలీన పరిమాణాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్లో అడుగు పెడుతున్నటువంటి విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత అనేది మీలో కెపాసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ సిలబస్పై అవగాహన. ఫస్ట్ ఈ సిలబస్పై అవగాహన అంటే ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్ను ఆశాంతం పరిశీలించాలి. సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించవలసిన అంశాలపై అవగాహన అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి ఏ ఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అనేది మనకి తెలుసుకుతుంది. ఇటువంటి అంశాలపై అవగాహన మనకైతే కలుగుతుంది. సో మనకి ముఖ్యంగా ఏంటి అవసరము, ప్రీవియస్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ ఇవి మీరు కొంచెం చూస్తూ ఉండండి. అవి చేస్తే మీకు ఎలా ఉంటుందంటే, ఓ నాకు ఈ టాపిక్ నుంచి బిట్ చేయలేకపోయాను కాబట్టి ఈ టాపిక్ని నేను మళ్ళీ చదవాలి అన్న ఒక అవగాహన అయితే మీకు కలుగుతుందండి. నెక్స్ట్ పుస్తకాలకి మనం చూసుకున్నట్లయితే సిలబస్పై అవగాహన పొందాక వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. మీకు సిలబస్లో ఏదైతే ఇచ్చాడో సిలబస్ని ఆ సిలబస్కి తగ్గట్టు ప్రామాణికమైనటువంటి పుస్తకాలను మీరు దగ్గరగా చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్లోనూ సిలబస్లో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు పొందుపరిచిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోండి. తర్వాత ప్రామాణికం అని గుర్తింపు పొందిన 1-2 పుస్తకాలకు పరిమితం అవడం మేలు. అంటే ఏదైతే ప్రామాణికంగా బాగుంటుంది, ఈ బుక్ అనేది మనకి చాలా బాగుంటుంది, ఈ టాపిక్కి సంబంధించి ఈ బుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటారో అటువంటివి 1-2 పుస్తకాలు మాత్రమే పెట్టుకోండి. అంతేగాని ఆ టాపిక్కి సంబంధించి ఎన్నైతే మార్కెట్లో ఉన్నాయో అన్ని బుక్స్ కొనేసి తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోకండి. ఏవైతే బెస్ట్గా ఉంటాయో ఆ బుక్స్ 1-2 అయినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు తెచ్చుకుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది చదవరు కాబట్టి. నెక్స్ట్ మనకి ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్ అండి. ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్లో చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయపాలన పాటించాలి. ప్రతిరోజు కనీసం 8 గంటల ప్రిపరేషన్ సాగించాలి. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను చదివే విధంగా వ్యవహరించాలి. అంటే ఒక సబ్జెక్ట్ ఒక రోజంతా చదవడం, ఇంకో సబ్జెక్ట్ ఇంకో రోజంతా చదవడం కాదండి. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కూడా మనం ఒకసారి చదివేలా మీరు ఒక ప్లాన్ అయితే వేసుకోండి. అలాగే ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరొక సబ్జెక్టు చదువుదామనే ధోరణ అనేది సరికాదు. చెప్పాను కదా, ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్లో అన్ని అంశాలు పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఫర్ సపోజ్ ఈరోజు మీరు ఈ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం చదివేశారనుకోండి, రేపు ఇంకో సబ్జెక్ట్ చదువుతారు, ఎల్లుండి ఇంకో సబ్జెక్ట్ చదువుతారు. సో మళ్ళీ మీరు ఈ ఫస్ట్ది లాస్ట్ వచ్చేసరికి మర్చిపోతారండి. కాబట్టి ప్రతిరోజు టాపిక్ తీసుకొని అన్ని సబ్జెక్టులు కవర్ చేసేలా చూసుకోండి. నెక్స్ట్ సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్ అంశాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనము చూసుకుందాము. పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి సమకాలీన అంశాలు తీసుకోవాలి. అలాగే భారత చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం, భారత ప్రపంచ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్, ఇష్యూస్ తదితరవన్నీ కూడా మీరు చదవాలి. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ తదితరవన్నీ కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థపై అంశాలు, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలండి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ కదా.
ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ సీసెట్కి కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యూహం అనేది మీకు చాలా అవసరం అండి. సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ అనేది సాగించాలి. ఎస్, నాకు ఖచ్చితంగా ఒక జాబ్ రావాలి అని మనసులో పెట్టుకొని మీరైతే చదవడం స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ ప్రధానంగా ప్రిలిమ్స్ను మెయిన్ ఎగ్జామినేషన్తో అనుసంధానం చేసుకుంటూ డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. చెప్పాను కదా, మీకు ఆబ్జెక్టివ్ టైప్ అనేది మైండ్లో పెట్టుకోకుండా డిస్క్రిప్టివ్ టైప్లో ఇచ్చినా కూడా ఎస్ నేను ఇది చేయగలను అని గట్టి నమ్మకంతో డిస్క్రిప్టివ్ టైప్ ఏ విధంగా రాయగలము అన్న వ్యూహంతో అయితే మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వేడాలి. అంటే ప్రిలిమ్స్ కదా తర్వాత మెయిన్స్ చూసుకుందాంలే అనే ఆలోచన అయితే పెట్టుకోకండి. అన్నింట్లో కూడా నేను విజయం సాధించాలి అనే ఆలోచన మాత్రమే పెట్టుకోండి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతుంది కాబట్టి గత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం చాలా అవసరం. ప్రిలిమ్స్లో కనీసం 60% మార్కులు సాధించేలా కృషి చేయాలి. ప్రిలిమ్స్లో ప్రతి ఒక్కరూ 60% మార్కులు వచ్చేట్లు మీరు కృషి చేస్తేనే మీకు మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోగలరు. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ని మీరు చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సివిల్స్ ప్రిలిమ్స్ 2022 ఈ యొక్క పరీక్ష సమాచారం పూర్తిగా మనం తెలుసుకుందాము. అర్హత వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుందండి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత అయితే సాధించవలసి ఉంటుంది. వయోపరిమితి ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 22, 2022. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి జూన్ 5, 2022. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం అండి. ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్ వచ్చేసరికి upsc.online.nic.in లేదా మెయిన్ మెను 2.php లేదా పూర్తి వివరాలకు వెబ్సైట్ వచ్చేసరికి www.upsc.gov.in. ఖచ్చితంగా దీంట్లో మీకు పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.